తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే తెలుగులో 7 సీజన్లు పూర్తి చేసుకుని 8వ సీజన్ కు సిద్ధమవుతుంది. సెప్టెంబర్ 1న స్టార్ మా ఛానల్లో గ్రాండ్ లాంచ్ ఓపెనింగ్ ఈవెంట్ జరగబోతుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన పలు ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే గత 2-3 రోజులుగా ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే అంటూ మరో జాబితా బయటకు వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 7 లో రన్నర్ గా నిలిచిన అమర్దీప్ భార్య తేజస్విని, సాకేత్, ఇంద్రనీల్, అంజలి పేరు మొదటగా వినిపిస్తుంది. సనా, పవిత్ర, రీతు, సౌమ్య, యాదమ్మరాజు, యష్మి గౌడ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 లో అడుగుపెట్టబోతున్న తొలి కంటెస్టెంట్ యష్మి గౌడ అని స్పష్టమవుతుంది. ఇంతకీ ఆమె ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. యష్మి గౌడ పేరు చాలా మందికి తెలియదు, కానీ స్టార్ మా ఛానల్స్ లో ప్రసారమయ్యే కృష్ణ ముకుంద మురారి సీరియల్లో ముకుంద అనగానే టక్కున గుర్తుకు వస్తుంది. తన అద్భుతమైన అభినయం అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె అనూహ్యంగా సీరియల్ నుంచి తప్పుకుంది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 కి అవకాశం వచ్చింది. మరి ఆమె ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆమె నేపథ్యం ఏమిటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. స్వాతి చినుకులు, నాగభైరవి సీరియల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది యష్మి గౌడ. కర్ణాటకలోని బెంగళూరులో జన్మించారు ఈమె. ఆమె తన ప్రాథమిక విద్యను హోలీ చైల్డ్ ఇంగ్లీష్ స్కూల్ నుండి పూర్తి చేసింది. తర్వాత దయానంద్ సాగర్ ఇన్స్టిట్యూషన్ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని అందుకుంది. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పై ఆసక్తి పెంచుకున్న యష్మి గౌడ నటనా రంగంలో అడుగు పెట్టాలని ఎన్నో కలలు కంటుంది. అలా మోడల్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆమె ఆ తర్వాత సీరియల్స్ లో నటిగా నటించి తన కలను నెరవేర్చుకుంది. అంతేకాదు ఈ క్యూటీ 2016లో మిస్ ఫోటోజెనిక్ ఫేస్ అవార్డు కూడా గెలుచుకుంది. కన్నడ సీరియల్ విద్యా వినాయక్ తో నటిగా కెరీర్ ప్రారంభించిన యష్మి గౌడ ఆ తర్వాత స్వాతి చినుకులు అనే సీరియల్ తో తెలుగులో తొలిసారి తెలుగు ప్రేక్షకులు పరిచయమైంది. ఇందులో వెన్నెల క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. అలాగే త్రినయని సీరియల్లో నటించిన ఆమె ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించింది. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతుంది. మరి ఈమెకి ఇక్కడ ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూద్దాం.